అరే షాకింగ్ గా ఉందిరా కన్నయ్య, నువ్వేనా? ఇలా చూపి ఇంకా కావాలంట. ఆగరా నాయనా, ఇందులో కలుదురుతున్నాయి అన్నానా. సిస్టర్ వాళ్ళు చక్కగా మంచిగా క్లీన్ చేసి ఇస్తున్నారు. మొత్తం ఆ చెట్టు మీద కిందే కూర్చుంటాం. ఇక మా ఫేవరెట్ స్పాట్ ఫిష్ ఫ్రై అయితే మామూలుగా లేదు. నేను తాగినప్పుడే కొంచెం లోకం నా అందులో ఉండదు అనమాట. బాబా ఏముంది, సూపర్. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ అయితే అదిరిపోయింది. దుష్యంత్ లైఫ్ లోనే ఫస్ట్ టైం ఎంజాయ్ చేస్తున్నాడు. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు కదా, హైదరాబాద్లో ఉన్నాం. లాస్ట్ వీడియోస్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే ఈ ప్రయాణంలో కూడా మన మిత్రులు కూడా జాయిన్ అవుతున్నారు. హాయ్ జగదీష్ బ్రో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇవాళ మేము వెళ్తున్నది వైజాగ్ కాలనీ. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉండొచ్చు. నేను ఇంతకుముందు వైజాగ్ కాలనీ కూడా వెళ్ళాను. జయంతికి 3 months అప్పుడు, వాడికి ఇప్పుడు 11 months. ఇదిగోండి చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నాడు. వీడు ఇక్కడ పక్కన ఉన్నాడు చూడండి, దుష్యంత్ కూడా. వాడు రిలాక్స్ అవుతున్నాడు. వెనక మన మిత్రులు కూడా ఉన్నారు. చందు హాయ్. మా మామయ్య కూడా ఇవాళ జాయిన్ అవుతున్నారు మాతో పాటు. అమ్మ శరణ్య చెప్పడం ఎందుకే? నువ్వు ఆల్రెడీ నాలో సగభాగం, ఇంకా నీ పేరు చెప్పడం ఎందుకు? అంతేగాండి. సరే, ఇక్కడ సిటీ నుండి 150 kilometers ఉంది ఇది. ఇంటి దగ్గర పొద్దున్నే 5ంటికి స్టార్ట్ అయ్యి బయలుదేరి మెల్లగా వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్లో స్టక్ అయిపోతాం అని చెప్పి. చాలా బాగుంది. లాస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేసాం. మంచిగా అక్కడికి వెళ్ళి ఫిష్ కర్రీ వండించుకున్నాం, ఫిష్ ఫ్రై, మళ్ళీ చికెన్ కర్రీ కూడా వండించుకున్నాం. ఇప్పుడు మన మిత్రుడికి మటన్ కర్రీ సూపర్ చేస్తారట. మటన్ కర్రీ నాకు చాలా ఇష్టం. అందుకని మనాడు నిన్న రాత్రే మటన్ కొనేసుకొని మ్యాగ్నేట్ చేసి తీసుకొచ్చారు. అలాగే టెంట్, స్లీపింగ్ బ్యాగ్ అన్నీ తీసుకుని వెళ్తున్నాం. సూపర్గా సెట్ చేసి పిక్నిక్. ఇక మా శరణ్యకు వన భోజనాలు అంటే చాలా చాలా ఇష్టం. కానీ గ్రూప్ చాలా చిన్నగా ఉంది. వన భోజనాలు కనీసం 20-30 మంది ఉంటే ఇంకా హడావుడిగా ఉంటుంది. విజయవాడలో ఉన్నప్పుడు మేము అలాగే వెళ్ళేవాళ్ళం. మొత్తం ఒక 10 ఫ్యామిలీలు కలిసి. ఓకే, అలాగే నా డ్రోన్ మీకు అండమాన్లో పోయిందని చెప్పా కదా, ఆ డ్రోన్ కూడా నాకు తైవాన్ నుండి వచ్చేసింది. మన సబ్స్క్రైబర్సే హెల్ప్ చేశారు మిత్రులు. తైవాన్ తెలుగు ట్వీటీ అని చెప్పి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వారు అవుతారు. మిత్రులు చాలా చక్కగా హెల్ప్ చేశారు. మన డ్రోన్ కూడా వచ్చిన తర్వాత మన మిత్రుడు చక్కగా దాని సెట్టింగ్స్ అంతా కూడా సెట్ చేశాడు. చాలా రోజులు ఇంటి దగ్గరే ఉన్నాను కదా, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి నా ఫ్రాన్స్ వీసా రీసెంట్గా 1 month బ్యాక్ ఎక్స్పైర్ అయిపోతే అది కూడా అప్లై చేశాను. బట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది నాకు. ఎందుకంటే బాధ, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు 6 నెలలు ఇచ్చారు, సెకండ్ టైం 1 year ఇచ్చారు, థర్డ్ టైం 2 years లేకపోతే 5 years ఇస్తారు. కానీ నాకు 2 years ఇవ్వలేదు, 5 years ఇవ్వలేదు, మళ్ళీ 1 year ఇచ్చారు. సరే, ఇట్స్ ఓకే, పర్లేదు, నో ప్రాబ్లం. అట్లీస్ట్ వీసా ఇచ్చారని సంతోషపడ్డాను చివరికి. మరియు నా నెక్స్ట్ ట్రిప్ వచ్చి నేను చెప్పాగా మీకు, సౌత్ అమెరికా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి మన మిత్రులు కొంతమంది నాకు కొలంబియాలో ఉన్నట్లుగా మెసేజ్ చేశారు. బట్ నా మెయిల్స్ ఫుల్ అవ్వటం వల్ల నేను పొరపాటున డిలీట్ చేశాను. మొత్తం మెయిల్స్ అన్నీ పోయినాయి. సౌత్ అమెరికాలో మన వాళ్ళు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే, నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు నాకు మెయిల్ చేయండి. ఫ్యూచర్లో 1 monthలో రాబోతున్నాను. నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే లోకల్ సపోర్ట్ ఉంటే. ఇప్పుడే శరణ్య వెనక నుండి అంటుంది, ఒకరు కామెంట్లో పెట్టారంటే అక్క పక్కా తెలంగాణ బిడ్డలాగా ఉందని చెప్పి. పక్కా తెలంగాణ బిడ్డే, ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. శరణ్య పెళ్లి చేసుకున్న తర్వాతే నాకు తెలంగాణ పరిచయం అయింది. అంతకుముందు నేను ఎప్పుడు ఇటువైపు వచ్చింది లేదు, నాకు తెలవడం కూడా తెలియదు. జీవితం అంతా ఎక్కువ చెన్నైలోనే గడిపాము. కొంచెం నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది గత 1 రోజుల నుండి. అందుకని నా వాయిస్ చేంజ్ అవ్వటం. మర్చిపోయి అందరూ కామెంట్ సెక్షన్లో పెడుతున్నారంటే అన్న తాగారా అని చెప్పి. అసలు నాకు తాగుడు అలవాటు లేదు, ఏది అలవాటు లేదు, జీరో. ఇన్ఫెక్షన్ తగ్గట్లా, చాలా టైం పడుతుంది అని చెప్తున్నారు. మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడండి, ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండండి అని చెప్పారు. రాజా వారు చక్కగా కాలు మీద కాలు వేసుకొని నిద్రపోతున్నారు హాయిగా. సార్ పుష్ప, పుష్ప కూడా చెప్తున్నాడు. పుష్ప అన్నారా నువ్వు? అవునా? అమ్మో అవునా అంట, తల ఊపుతున్నాడు. రే, ఎలా ఉండేవాడివిరా, ఎలా చెడిపోయావురా. 2 క్యూటీ పైస్ చక్కగా బుజ్జిగాడు అమ్మ వాళ్ళు ఎట్లా పడుకున్నాడు హ్యాపీగా. దుష్యంత్, ఒకసారి మైక్లో చెప్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టుకో, మైక్ పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. వైజాగ్ కాలనీ వెళ్తున్నాం. అక్కడ బోట్ ఎక్కి నువ్వేం తింటావు? చేపలు తింటా.
చేపలు తింటావా? గుడ్ బాయ్ నాన్న, గుడ్ బాయ్. నీకు ఇష్టమా చేపలు? రాత్రి బేభత్సంగా వాన పడింది, అందుకే అనుకుంటా బాగా చల్లగా హాయిగా ఉంది. ఇప్పుడు మేము ఖానాపూర్లో ఉన్నాం. వెళ్ళే దారిలో మనకి ఇలాగా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. చక్కగా ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ మన వాళ్ళందరూ చక్కగా ఇక్కడ కూర్చున్నారు. ఇక చిన్నవాడినేమో ఎత్తుకోవాలంట, మెల్లగా ఏడుస్తున్నారు. ఫుల్ కారమా? నాకు అయ్యిందా? ఓకే, నేను తినలేనంట, ఫుల్ కారం ఉందంట. ఇదిగోండి దుష్యంత్ అత్తను లవ్ చేస్తున్నాడు బాగా. ఇక్కడ అత్తను కాకా పడుతున్నాడు. అరే అత్త పిల్లని ఇవ్వదు, గుర్తుపెట్టుకో. పిల్ల కావాలంట. అమ్మో రే, ఆడ అమ్మాయి కూడా అమ్మా, ఆడు మంచోడమ్మా. జయంత్ చాలా మంచోడు అమ్మాయిడు. కన్నే కన్నే కన్నే. హాయ్ 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 చెప్పరా. హాయ్. అమ్మ తిప్పాడమ్మా, చాలు. హ్యాపీ హ్యాపీ. మీ అమ్మీగా రుచిగా ఉండే అన్న బోండా ఇప్పుడే వేస్తున్నారు, చూడొచ్చు. వా, అదిరిపోయింది. బోండా అంటే శరణ్యకి మా అమ్మకి చాలా ఇష్టం. ఇక్కడ ఇప్పుడే మన కోసం ఆనియన్ దోశ వేస్తున్నారు అన్న. కారం వద్దని చెప్పాను, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కదా. అట్లాగే డబుల్ ఎగ్ వేసారు. సూపర్. వడ ఇడ్లీ కూడా తింటున్నారు మన వాళ్ళు. ఏరా నచ్చిందా? నచ్చిందా ఎమ్మీ? నువ్వు కూడా అరుస్తున్నావు ఏంటి నాన్న? డాడీ డాడీ అమ్మ, డాడీ సేమ్ కాపీ నాన్న. నువ్వు మమ్మీ పోలికలు ఏం రాలేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడే నా దోశ కూడా వచ్చేసింది. చక్కగా డబుల్ ఎగ్ ఆనియన్ దోశ చెప్పాము, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అంటాడు ఇంట్లో ఏమో అమృతం లాగా చేసినా కానీ ఒక్క మాట రాదమ్మా. ఎలా ఉంది? అమృతం లాగా ఉంది, చాలా చాలా బాగుంది బ్రో, సూపర్. ఇంట్లో శరణ్య దోశ అయితే మాడిపోయినట్టు ఉంటుంది. చందు, ఇంతకుముందు వైజాగ్ కాలనీ వెళ్ళావా? లేదన్నా, ఇదే ఫస్ట్ టైం. ఏం కుదిరింది? షిరిడి మొదటిసారి, వైజాగ్ కాలనీ మొదటిసారి. వైజాగ్ కాలనీ వెళ్ళావా నువ్వు? ఎప్పుడన్నా ఇదే ఫస్ట్ టైమా? వెళ్ళాడంట. బాగా చెప్పాడే. వెళ్ళాడు బాగా గుర్తుంది. ఎప్పుడే వాడికి వయసు అప్పుడు 2.5 1 year బ్యాక్ వెళ్ళాం. బాగా గుర్తుంది వాడికి. ఏంటి నువ్వు కూడా మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? వెళ్ళాడు, ఆడు వెళ్ళాడు. వాడు అదృష్టవంతుడు. మా ఇంట్లో 3 నెలలకే అన్ని ట్రిప్లు వేస్తున్నాడు. షిరిడి వెళ్ళాడు, తిరుపతి వెళ్ళబోతున్నాడు, వైజాగ్ కాలనీ వెళ్ళాడు 2 times. వైజాగ్ కాలనీ, తెనాలి 2 times. దుష్యంత్ కన్నా జయంత్ బాగా అదృష్టవంతుడు. సరే ఓకే. చెయ్యి మమ్మీ పోలిక ఇంకా నయమా? ఇద్దరు మమ్మీ పోలిక అంట. ముగ్గురు వరల్డ్ ట్రావెలర్స్ అవుతారు. మమ్మీ దోవలు కొట్టుకోవాలి ఇంట్లో కూర్చొని అంట. డీజిల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఆగాము. ఇక్కడ ఇవాళ డీజిల్ వచ్చి 104 రూపాయలు ఉంది. కర్ణాటక మహారాష్ట్రకి అయితే ఒక 5 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ లో ఉంది 97 99 రూపాయలు అలాగా. వెళ్ళే దారిలో రోడ్డు మీదే చక్కగా అక్క వాళ్ళు జాంకాయలు అమ్ముతున్నారు. అలాగే జాంకాయలతో పాటు పప్పాయ ఉంది, ఇంకా మామిడికాయలు కూడా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది అన్న దగ్గర. స్టార్ ఫ్రూట్ చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి కదా అక్క. వాటర్ యాపిల్ కూడా ఉందంట. సూపర్. అబ్బా ఎంత తాజాగా ఉందన్న. అదే తోటల్లోకి వెళ్ళంటే అక్కడ రైతు దగ్గర కొనుక్కొని వచ్చి ఇట్లా రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటారంట అన్నవాళ్ళు. ఇక టీవీఎస్ ఉంది అన్న దగ్గర. ఈ బండి మీద తెచ్చుకుని ఇక్కడ కిలో జాంకాయలు వచ్చి 70 రూపాయలు సేల్ చేస్తున్నారు అక్క వాళ్ళు. ఇలాంటి చిన్న వ్యాపారస్తుల దగ్గర బేరాలు ఆడబాకండి. చక్కగా బాలయ్య బాబు పాటలు వింటూ వెళ్తున్నాం. అందాల ఆడబొమ్మ. నచ్చిందరా పాట? థ్యాంక్ యూ రా. నచ్చిందంట, సూపర్. వాడికి నచ్చితే ఓకే, అందరికి నచ్చినట్లే. రోడ్లు కూడా సూపర్ ఉన్నాయి అసలు. వైజాగ్ కాలనీ వెళ్ళే రూట్ చక్కగా ఇవన్నీ వైడ్గా ఉన్నాయి. ఇరువైపులా చెట్లు మంచిగా భలే అనిపిస్తుంది అసలు. వ్యవసాయ భూములు కూడా కనపడుతున్నాయి బాగా. వాన పడకూడదని మొక్కుకున్నాను, అయ్యయ్యో. కానీ వాన దేవుడు మన మాట వినలేదు. వెల్కమ్ చెప్తున్నట్టున్నారు. ఎందుకంటే వాన పడ్డప్పుడు వైజాగ్ కాలనీలో బోట్లు లోపలికి వెళ్ళవంట. అట్లీస్ట్ మంచి ప్రదేశం చూసుకుని మంచిగా కక్కా ముక్కా తిని కళ్ళు కావాలని ఉంటుంది శరణ్య. కళ్ళు దొరికితే శరణ్యకి కళ్ళు ఇప్పించాలి. ఎందుకంటే తెలంగాణ పిల్ల కదా, కలకల్లా ఆడిపోతుంది. ఎందుకురా? మీ అమ్మ కళ్ళు తాగుతుందంట. తెలంగాణ కల్చర్ అంట. పరా
రోడ్డు మీద కళ్ళు కనబడగాలి పరిగెడుతుంది మా ఆవిడ. లేదు నువ్వు కప్పుతున్నట్టు ఇలా పెట్టాడు. బలి పెట్టాడు అన్న. ఇది మాట్లాడు. ఏది ఉందా లోపల? లేదు ఏం లేదు, అది ఖాళీ కొండ. ఈ మధ్యన బాగా కల్తీ బాగా ఎక్కువగా జరుగుతుందంట, అందుకే నమ్మటానికి చాలా కష్టంగా ఉందంటున్నారు. కానీ అన్నయ్య వాళ్ళు అయితే చెట్టు ఎక్కి తీసుకొచ్చాం, జెన్యూన్ అని చెప్తున్నారు. ఏ చెట్టుకి వెళ్తావు? అది ఎక్కడ 1 కిలోమీటర్ లోపల ఉంటది. మా వాళ్ళకి చెట్టు మీద ఉన్న కళ్ళే కావాలంట, అస్సలు నమ్మట్లేదు. అందుకని అన్న ఇబ్బంది ఏం లేదు, మీకు చెట్టు మీద ఉన్న కళ్ళు కూడా తీసిస్తామని చెప్పారు. పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తాడి చెట్లు ఉన్నాయంట. అన్న తాటి కల్లా ఇది ఈత కల్లా? తాటి కళ్ళు. 100 రూపాయలు లీటర్. ఏంటి లీటర్ తాగేస్తారా? ఊర్లో ఎంత ఈ ఊర్లో తక్కువ కదా అంకుల్, ఇది ఎక్కువ చెప్తారు. బేరం ఆడబాకి, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర బేరం ఆడబాకి. నాకు కళ్ళు అంటే ఇష్టం, ఎందుకంటే మేము తెలంగాణ కదా, పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలు కూడా పోస్తారు, అది కామన్. మా పిల్లలు ఆల్రెడీ దుష్యం చేయండి కూడా ఆల్రెడీ తాగారు ఒకసారి. నాకు చెప్పకుండా విషయాలు చేయబావుశారు. అయితే కమెంట్ లో తెలంగాణ వాళ్ళు ఉంటే జై తెలంగాణ అని కమెంట్ చేయండి, ఆంధ్ర వాళ్ళు ఉంటే జై ఆంధ్ర అని కమెంట్ చేయండి, వేరే వాళ్ళు ఉంటే మేము కూడా ఉన్నాం అని కమెంట్ చేయండి. ఎవరెవరు తాగారు అది కూడా కామెంట్ చేయమను. అది కామన్, ఎవరైనా తాగితే వాళ్ళు కూడా కమెంట్ చేయండి, నేను కూడా తాగుతాను అని. ఎలా ఉంది కళ్ళు చూస్తే కొంచెం ఎట్లా అనిపించింది. ఇప్పుడు మీరు తాళ్ళల్లో పోతున్నాం చెట్టు మీద కళ్ళు కోసం, ఆ కళ్ళు చూసి అప్పుడు తాగి చెప్తామండి. కళ్ళు కొన్ని చోట్ల ఉండదు. ఇప్పుడు ఏంటంటే టేస్ట్ చేస్తే ఎక్కువ శాతం తీయగా ఉంది, పెరుగు సపరేట్ ఇంకా తీయగా ఉంది, చక్కెర కన్నా ఎక్కువ. ఇప్పుడు తాళ్ళల్లో పోతున్నాం కాబట్టి ఆయన తాడెక్తాడు కాబట్టి అప్పుడు చూసి టేస్ట్ చేసి మంచిగా అనిపిస్తే ఒక 10 2 3 తీసుకున్నాను. అలాగే ఆఫ్ రోడ్ లో కూడా దిగాము, మంచిగా మెయిన్ రోడ్ లో నుండి కారు. ఇదిగోండి కొన్ని రైస్ మిల్స్ ఉన్నాయి అటువైపు. ఇక్కడే తాడి చెట్లు అయితే పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి, చూడొచ్చు. నా చిన్నప్పుడు నేను తాడి చెట్లు ఎక్కలేదు కానీ కొబ్బరి చెట్లు అయితే చాలా ఎక్కాను. సాయం లేకుండా కూడా ఎక్కేసేవాడిని. ఇలాంటి పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు కూడా చాలా ప్రమాదం. సేఫ్టీ లేకపోతే తాడు లేకుండా మాత్రం ఎక్కద్దు. ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళే పైనుండి స్లిప్ అయ్యి కింద పడి నడుము విరిగిపోయి చాలా, కొంతమంది అయితే జీవితాంతం బెడ్కి పరిమితం అయిపోయారు, కొంతమంది ఏమో కోలుకున్నారు. అన్న ఇప్పుడే పైకి ఎక్కుతున్నారు. ఆయన కట్టుకున్నారు కదా చుట్టూ, దాన్ని మోక్ అని పిలుస్తారంట. వెనక బింది కూడా రెడీగా ఉంది, కొండ. ఆ బిందిలో తీసుకొని వస్తారు కళ్ళు కొండలు అయితే పైన 2 ఉన్నాయి. వాడిని పట్టుకో, పాములు ఉంటాయి, పాములు. మా మామయ్య ఇదే చెప్తున్నారు. చక్కగా తాటికాయ పండింది, ఏమో తింటారు కదా కాల్చుకొని. తిన్నారా మీరు? చిన్నప్పుడు చాలా తినేది, కాల్చుకొని తినేది. వీటితో తాటి చేప కూడా తయారు చేస్తారు, తాటి బెల్లం అని ఇవన్నీ తయారు చేస్తారు. భలే ఉంటుంది రుచి, బాగుంటది. మోకాలు నొప్పులు అయ్యి ఉండవు అన్నట్టు దీనివల్ల. ఓకే ఓకే. కళ్ళు వల్ల కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి. చాలా ఉన్నాయి బెనిఫిట్స్. గ్రామర్ పెరుగుతుంది, మంచిగా ఉంటది. దేవుడు ఇచ్చిన కళ్ళు కాబట్టి మంచి వాసన వస్తుంది. మంచి సువాసన వస్తుంది, మామిడిపండు వాసన వస్తుంది. అవును. ఎక్కేసాడు అన్న, పూర్తిగా పైకి ఎక్కేశారు. అదిగోండి అక్కడ ఉన్నారు, అదిగోండి. ఓకే, విజయవంతంగా అన్న చక్కగా మళ్ళీ పైనుండి కిందకి దిగారు. మా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, కళ్ళు దొరికిందని చెప్పి. 3 లీటర్ల పైన దొరికింది. పైన 3 కొండలు ఉన్నాయి. మొదట 2 కొండలు ఉన్నాయి అనుకున్నాను, కానీ తాజా తాటి కళ్ళు. అదిగోండి అన్న వచ్చేసారు. అన్న మీ పేరేంటి? జంగయ్య. మంచి విషయం, మంచి విషయం. ఇదిగోండి చక్కగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారన్న ఈ పని? ఇది 20 సంవత్సరాలు. మీ చిన్న వయసులో నుండి చేస్తున్నారా? ఎవరు నేర్పారు? మీరే నేర్చుకున్నారా? మీ నాన్నగారు ఎక్కేది, నాన్నగారిని చూసి. మంచి విషయం, మంచి విషయం. తరతరాలు వస్తుంది అయితే. కొల్కుల్పల్లి గేటు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వెళ్దాం, మెల్లగా బయటికి వెళ్దాం. 35 కిలోమీటర్ ఉంటుంది. అట్లా కింద పోస్తారా ఏంటి? దేవునికా? ఓకే. ఫస్ట్ తాడికే పోయాలి, ఫస్ట్ తాడికే పోస్తాయి. ఓకే ఓకే. దేవుడికి అట్లా ఇస్తారన్నా? భూమి ఎన్ని లీటర్ కావాలి నాన్న? సరు 2 లీటర్లు చాలా అన్న. 2 లీటర్ల బాటిల్ చాలంటే అన్న. ఇంకొంచెం తాగుతారు ఇక్కడ తాగేవాళ్ళు. తాగుతావు కదా నాన్న బాగానే. ఎంత తాగుతావు అంటే తాగుతావు. మొత్తం తాగే జానీ బెదర్ ఇంకా డాడీ అనమాట. నేను ఏదో అట్లా లైట్ గా తీసుకోవడం వరకే. అరే తాగుతావా? తంతనా కొడక, తాగుతావు అంటే ఎగస్ట్రాలు చేయబాక నువ్వు. వద్దమ్మా, వద్దురా. మొత్తం వస్తుందిగా, మరి మొత్తం వస్తుందిగా. కొంచెం చిన్న గ్లాస్. ఓకే.
ఏంటన్నా తాగుతావా నిజంగా? రే భయపెట్టబాకరా నన్ను, డాడీకే భయం. డాడీ ఏమో ఆంధ్ర, మమ్మీ ఏమో తెలంగాణ, మిక్స్డ్ ఫీచర్స్. ఓకే 4 లీటర్లు తీసుకున్నారా అన్న? అదే ఆకులు అంట పోసేవండి అన్న. రాక కొన్ని చోట్ల రేక అంటారు. ఏది తాటాకునా? ఓకే దాంట్లో చేస్తారు అన్నమాట. ఓ అన్న చక్కగా మంచిగా తాటాకులో కట్ చేస్తే అట్లాగే తాగాలంట. మా ఆవిడ కోరికలు చూడండి. బాగుంది, కమ్మగుందా? పుల్ల పుల్లగా తీయసుగా సప్పనాదుగా ఉంది. ఇందాక ఎట్లుంది? అప్పుడు అది తీయగా ఉంది, అంటే అది అనగా అది తీయగా ఉంది. ఇది బాగుంది, సప్పనాదుగా ఉంది, మంచిగా ఉంది. హాయ్ కమ్మగుందంట అన్న. ఆకు తెచ్చి ఏంటంటే ఇప్పుడు ఆకులు ఎట్ట తాగుతారు వీళ్ళు? రేఖ కడతారు. రేఖ కడతారా? ఇప్పటికి కూడా ఇలానే అన్న. 3 తీసుకున్నారు, ఆ 3టిని వంచారు, అంతే అయిపోయింది. సూపర్, భలే టెక్నిక్ అన్న, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పటికి కూడా విలేజ్లలో దీన్ని రేఖ అంటారు. కళ్ళు పడ్డాక మారిపోద్ది, మారుతుంది. ఇంకా దీని ఆకులో పడ్డాక చూడండి. మన షర్రు అయితే ఆల్రెడీ చాలా సార్లు తాగిందంట. మన చందు అయితే ఫస్ట్ టైం తాగుతుందంట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పాలి. ఓకే చందు, ఏంటి జగ్గు ఇన్నాళ్ళు తాగించలేదు ఎప్పుడు? తనకి ఇష్టం లేదు తాగడం. ఓకే ఈ రోజు ఎందుకో తాగుతావా ఈసారి ట్రై చేస్తుంది. ఓకే ఓకే ఏంటి అట్లా వంగాల ఏంటి? అయ్యా అయ్యా పొయ్యండి అయ్యా అన్నట్టు తాగుతుంది మా ఆవిడ. రే రే షాకింగ్ గా ఉందిరా కన్నయ్య, నువ్వేనా? నేను లవ్ చేసిన శరణ్య ఈ అమ్మాయేనా? మారిపోయిందా? ఒరే ఒరే ఎన్ని లీటర్లు అవుతుంది ఆపకుండా? బా 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 అమృతం అంట. ఎలా ఉంది నాన్న? ఇంకా ఇంకా పోయిండంట, ఇంకా కొంచెం పోయిండంట. ఏ వద్దు నాన్న, సరేరా కొంచెం అంటారా? రే ఆయన తాగునా? నచ్చిందా? ఒరే 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 నమ్మలేకపోతున్నాను రా నాన్న. ఏం షేర్ అలా తాగుతున్నాడు? బాగుంది నాన్న, యమ్మీ, నచ్చిందా? సూపరా? ఇలా చూపి. బాగుందంట, సూపర్ అని చెప్పరా? ఇంకా కావాలంట. రే ఆగరా నాయన. చరు ఈరోజు ఫస్ట్ టైం తాగాడండి దుష్యంత్. ఆడుకుంటావా? ఇస్తాడు అంకులు ఇస్తాడు. ఆగు చాలేనా, చాలే కొత్త కదా అది, అవనండి అదైనా తాగుతుంది. నిదానంగా అంటే తాగు. చల్లగా కూర్చున్నాడు. ఏం చందు ఎలా ఉంది? బాగుందా? పుల్ల పుల్లగా వద్దు నాకు, వద్దు నాకు భయం. చాలా బాగుంది. వద్దు వద్దు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందిగా, వద్దులే ఇప్పుడు. అన్న చాలా మంచిగా ఓపిక్ గా పైకి ఎక్కి మరి ఫ్రెష్ గా తీసిచ్చారు. 400 అంటే 4 లీటర్లు, లీటర్ 100 రూపాయలు. అన్న తీసుకోండి, 500 తీసుకోండి, ఇబ్బంది లేదు, ఉంచండి. ఓకే థ్యాంక్ యూ సైడ్ చలో వెళ్ళొస్తాం మళ్ళీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా మిత్రుడు ఫోన్ చేస్తాడు మీకు. అయ్యో అయ్యో కళ్ళు మొత్తం ఎక్కిందంట, ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడంట నా కన్నయ్య. ఇందులో కళ్ళు తిరుగుతున్నాయండి నాన్న మొత్తం. షరు షరు అలా చేయించబాకమ్మా, ఇంకెప్పుడు తాగించబాకమ్మా. చూడ కళ్ళు తిరుగుతున్నాయి ఆడికి, చూడు అలా వణికిపోతున్నాడు మొత్తం, తల తిప్పుతున్నాడు మొత్తం. అలవాట్లేదే మాకు. 8 years తర్వాత తాగావా? అరే నువ్వు తాగావు కదా, నాకు నీ మీద కొంచెం డౌట్ ఉంది. నువ్వు నాకు 1 to 10 చెప్పరా? 1 2 3 4 5 6 7 8 9 గురుబ్రహ్మ తాగింది, తాగాడు 10 వదిలేశాడు. గురు బ్రహ్మ గురు విష్ణు అంటున్నాడు. గురుబ్రహ్మ గురుదేవ గట్టుడే నిలబడతాడు. అరే గూగుల్ CEO వాళ్ళరా నువ్వు, గూగుల్ CEO అవుతావా? అదే సూపర్. ఆహా ఇందాకటి వరకు పెద్ద రోడ్లో వచ్చాం, ఇప్పుడేమో చిన్న రోడ్ అయిపోయింది. ఎదురు కారు వచ్చినా కూడా ఇబ్బందే. మేకల కాపరి అంతా వస్తున్నారు చూడొచ్చు. చల్లటి గాలి వేస్తుంది, భలే అనిపిస్తుంది. ఇరువైపులా వ్యవసాయ భూములు, డ్రిప్ సిస్టమ్ పెట్టి చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు ఇక్కడ. మంచి పద్ధతి. ఇదిగోండి మరి ఏంటో కానీ ఏం వేసారో ఏంటో కానీ ఇప్పుడే అన్న వాళ్ళు అయితే కలుపు అనుకుంటా, కలుపు దున్నుతున్నారు.
ఇదిగోండి నాగలు పెట్టి దున్నుతున్నారు అన్న. పశువులు ఉన్నాయి, పెద్ద పెద్ద కొండలు గమనించవచ్చు, ఎత్తైన పర్వతాలు చుట్టూతా మనం గమనించినప్పుడు లేక ఎంత అల్లాడుతురు జనం. నేను కూడా చూసి అసలు ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు నీరు ఇక్కడ వరకు పంటలు లేక ఏది లేక మస్తు అల్లాడుతురు జనం సార్. కరెక్ట్ గా చెప్పాను. నేను కూడా చూసి అదే బాధపడ్డాను. అసలు ఎలా ఇక్కడ ఉన్న రైతులందరూ ఏమైపోతారా ఏంటా అనిపించింది. మస్తు ఇబ్బందులు పడుతురు జనం. నిజం. మీ పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ సార్. ఎక్కడ, ఏ ఊరు? ఇక్కడే గుడికాడనే ఉండి ఇదంతా ఊడ్చి దేవునికి కడిగేసేసి ఇక్కడే. మంచి విషయం. మీరు పుట్టింది కూడా ఇక్కడేనా? ఇక్కడే పుట్టి పెరిగిందంతా ఇక్కడే. మా అత్తగారు ఇక్కడ. అమ్మగారు అక్కడ మన ఆలియా అంటే ఇటు మిర్యాలగూడ సైడ్. మిర్యాలగూడ సైడ్. ఓకే, మంచి జాగ్రత్త. శివుడి విగ్రహం పక్కనే ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు కూడా ఉంటుంది. ఇప్పుడే ఆవిడ చెప్తున్న మాటలు విన్నాం కదా. పాపం వానలు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి. మొత్తం భూప్రపంచమే మారిపోతుంది. కాలం జరిగే కొద్దికి పొల్యూషన్ ఎక్కువైపోయి భూమిలో చాలా మార్పులు, ప్రకృతిలో మార్పులు వచ్చేసినాయి. ఇదిగోండి ఎక్కడికో ఉన్నాయి వాటర్. నాకు ఇక్కడ నుండి చూస్తే కనీసం 1 కిలోమీటర్ అవతల కనబడుతున్నాయి వాటర్. పూర్తిగా ఇంకిపోయింది ఈ ప్రాంతం అంతా. మంచి లొకేషన్లో కూర్చున్నాం. లాస్ట్ టైం ఎక్కడ కూర్చున్నాం? సేమ్ ప్రదేశంలో. ఇవాళ శనివారం, చాలామంది జనం వస్తారనుకున్నా కానీ చాలా తక్కువ మందే ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాం, హ్యాపీగా చూడొచ్చు. సేమ్ ఇదే చెట్టు కింద కూర్చున్నాం లాస్ట్ టైం కూడా మేము. ఇదే ఆ రోడ్లో మన జానీ బాయ్ ఉన్నాడుగా, జానీ బాయ్ రూట్లో మనం వెళ్తే పైకి అక్కడ చేపలు అమ్ముతారు. అది ఏంటి బాగుంది వాళ్ళ క్లైమేట్, చాలా బాగుంది కదా, మంచిగా సూపర్ ఉంది వాళ్ళ. సరే పాయింట్ వెళ్ళి మనం ఫిష్ కొనుక్కొని చక్కగా ఫ్రై అట్లా కర్రీ చేయించుకుందాం. ఇదిగోండి ఫైనల్లీ అక్క వాళ్ళు వచ్చారు. అక్క వాళ్ళు చక్కగా చేపలు కూడా లోపల నుండి తీసి ఇచ్చారు. వాళ్ళు పొద్దున్నే పట్టారంట. ఇదిగోండి మంచిగా ఇవి 3 చేపలు మనకి ఒక 6 కిలోలు, వేస్టేజ్ పోగా ఒక 3.5 కిలోలు వస్తుందాక. ఓకే, 1 కిలో 200 కదక్క. ఓకే, కిలో 200. అక్క వాళ్ళకి చక్కగా మంచిగా ఉంటుంది ఇక్కడ సెటప్ అంతా కూడా. బాగా చూడండి, గిన్నెలు అన్నీ ఉంటాయి, పొయ్యిలు, గ్యాస్ వీళ్ళే కుక్ చేసి ఇస్తారు మంచిగా మనకి ఎలా కావాలంటే అలాగా. లాస్ట్ టైం రోస్ట్ కొంచెం అంటే మనుషులను బట్టి ఉంటుంది. నాకు మెత్తగా ఉంటే ఇష్టం ముక్క ఫిష్ ఫ్రై. అదే చెప్పాను అక్క వాళ్ళకి. కారాలు కూడా తగ్గించేయమని చెప్పాను. ఇదిగోండి అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. నమస్కారం అమ్మ. నమస్కారం. ఇప్పుడే పడ్డాడు మా వాడు ముందుకి, ఏళ్ళంతా కొట్టుకుపోయినాయి. అది హాయ్. రక్తం వచ్చిందా? రక్తం వచ్చిందా? వచ్చింది. ఏడ్చాడా దుష్యంత్? చెప్పు అని అయ్యో చెప్పు అని ఏడ్చాడా? చెప్పు కూడా ఊడిపోయింది. అవును. సిస్టర్ వాళ్ళు చక్కగా మంచిగా క్లీన్ చేసి ఇస్తున్నారు. మొత్తం రైస్ కానీ కర్రీ చేసినందుకు, ఫ్రై చేసినందుకు 2000 తీసుకున్నారు మన దగ్గర. రీజనబుల్. చూడండి మేము ఇంటి దగ్గర నుండి మసాలాలు తెచ్చుకోవడం మర్చిపోయాము. అందుకే సిస్టర్ చక్కగా మసాలాలు అంతా హెల్ప్ చేస్తున్నారు. ఇక మేము కూడా పొయ్యి తీసుకొచ్చాము. పొయ్యి మీద మటన్ కర్రీ వండుతాం. బ్రదర్ గిన్నె కూడా అడగాలి. దుష్యంత్ మంచిగా కూర్చున్నాడు అక్కాలతో. ఫిష్ తింటావా? ఓకే తిందులే. బోట్లో కూర్చొని తింటాడంట. ఇదిగోండి అక్క వాళ్ళు ఇప్పుడే చక్కగా మసాలాలు కలుపుకుంటున్నారు. రైట్ సైడ్లో ఉన్న ముక్కలేమో ఫ్రైకి, లెఫ్ట్ సైడ్లో ఉన్న గిన్నెలో ముక్కలేమో కర్రీకి, కూరకి. నీకు పులుసు కూర కావాలా, ఫ్రై కావాలా? ఫిషే కావాలా? సరే తీసుకుందాంలే. కూర్చో, రాయి మీద కూర్చో. క్రికెట్ ఆడతావా? క్రికెట్ ఇప్పుడు కాదురా రే, అది మొయ్యలేవు, బరువు ఉంటుంది. వద్దు, కాళ్ళు ఏళ్ళు నలిగిపోతాయి. కాళ్ళు ఏళ్ళు నలిగిపోతాయి. అది సూపర్. అమ్మో ఆ రాయనంట భుజం మీద పెట్టుకొని గాల్లోకి ఇసురుతాడంట పెద్దిలాగా. ఇప్పుడు కాదురా, ఇక టైం ఉందిరా, ఇంక పెద్దైనా ఎదురుదా. నలిగింది చేయబెట్టాడు. అయ్యా అమ్మ, అల్లాడిపోయాడు. ఇట కింద వెళ్ళి పెట్టి కూర్చున్నాడు. మరి రాయ్ అలా చెయ్యి బాగా నానా. మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆ చెట్టు మీద కిందే కూర్చుంటాం. ఇక మా ఫేవరెట్ స్పాట్ అయిపోయింది అది. చక్కగా ఇక్కడ నుండి ఇరువైపులా మాకు కొండలు కనబడుతూ చాలా అందంగా ఉంటుంది వ్యూ. ఇదిగోండి ఎంత పెద్ద కొండలు కనబడుతున్నాయో. ఇప్పుడే మన స్నేహితురాలు, మిత్రురాలు శరణ్య చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోస్తుంది. జీవితంలో మొదటిసారి అన్నట్లుగా వస్తుంది. అది
ఇక్కడ మన మిత్రుడేమో అక్కడ కష్టాలు పడుతున్నాడు, వీడేమో వీడిని నేను ఎత్తుకోవాలంట, వీడిని నేను ఎత్తుకోవాలంట, ఇద్దరిని ఎత్తుకోవాలంట, ఇద్దరికి డాడీయే కావాలంట. మమ్మీ వద్దు, నాన్నమ్మ వద్దు, ఎవ్వరు వద్దు. చూడండి ఏడుపు చూడండి, అది చూడండి. ఈ అట్లా వెళ్ళొద్దు నాన్న, అట్లా వెళ్ళొద్దు నాన్న, వెహికల్స్ వస్తాయి ప్లీజ్. బాగా గాలి రావటం వల్ల మేము ఇంటి దగ్గర తెచ్చిన స్టవ్ వచ్చి, మినీ స్టవ్ వచ్చి గాలికి ఆరిపోతున్నట్లుంది. ఇప్పుడే విజయవంతంగా ఉల్లిపాయలు వేశారు. జగదీష్ బ్రో, నా రిక్వెస్ట్, కారం ఎక్కువ వేయద్దు. ఎందుకే పడిపోతున్నావు అట్లా? వద్దు, కారం ఎక్కువ వేయద్దు. పచ్చిమిరకాయ వేయచ్చు, కారం వేయద్దు. ఇప్పుడే మంచిగా రైస్ కుక్ చేసి ఇచ్చేసారు సిస్టర్స్. రైస్ ఆడ పెట్టేశారు, మెత్తగా ఉండాలి. లాస్ట్ పొలుగ్గా ఉంది చెప్పాం. ఫిష్ ఫ్రై అయితే మామూలుగా లేదు, నేను అడిగినట్లే చేశారు. లాస్ట్ టైం రోస్ట్ అయింది, బాగా మెత్తగా రావాలని చెప్పాను. ముక్క నోట్లో పెట్టుకుంటే అసలు భలే అనిపించి, సేమ్ మా మదర్ చేసినట్లే ఉంది. అమ్మా నీకు కూడా చాలా బాగా నచ్చుతుందమ్మా. మరొక విషయం ఏంటంటే, మెయిన్గా ఇక్కడికి వచ్చింది బోట్ జర్నీ చేయాలి కదా. ఆ బోట్ జర్నీ చేస్తామని నమ్మకం లేదు, ఎందుకంటే సంథింగ్ ఏదో పోలీసులు బోట్లు వెళ్ళకూడదని చెప్పి అబ్జెక్షన్ పెట్టారంట. మరి ఏం కారణం మనకు తెలియదు. బట్ ఇక్కడే తినేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే ఐలాండ్లో తినాలనుకున్నాం. బోట్లోకి వెళ్ళి లోపల ఆపుతారు 1 గంట 2 గంటలు మనకు కావాలని సేపు. అక్కడ మంచిగా టెంట్ వేసుకొని, టెంట్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు అన్నీ ఫెయిల్ అయినాయి. ఈ చెట్టు కింద కూర్చొని మంచిగా ఆహారం తిని తర్వాత ప్లాన్ చేద్దాం. ఎలా ఉంచందు? సూపరా? బాగుందమ్మా? నచ్చిందా? సేమ్ అమ్మ చేసినట్టే ఉందంట. బాగా నచ్చిందంట. మాయ నచ్చిందా? సూపర్, మంచిగా ఉందంట. సూపర్, మనం కూడా తిందాం మంచిగా. చాలా చాలా బాగుంది. అందరూ కొట్టేసారు అక్కాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఈ ఫిష్ తినటానికైనా కూడా ఇక్కడ రావాలనిపిస్తుంది. ఆ బోటు, వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ ఏమీ వద్దనిపిస్తుంది. అంత అద్భుతంగా వండారు. చక్కగా ఫిష్ ఫ్రై తింటూ, కొండల్ని చూస్తూ, పక్కన గ్లాస్ పెట్టుకుని, ఈ ఎంజాయ్మెంట్ ఇంకా మా లైఫ్లో దొరకనట్టు ఉంది. చైర్స్ అంట మళ్ళీ రాళ్ళలోకి వెళ్తున్నాడు. రాళ్ళలోకి ఫిష్ తెచ్చాము, మంచిగా తిన్నాము అందరం. మా శరణ్య అయితే 1 లీటర్న్నర తాగింది కళ్ళు. అంతా ఊగుతున్నాయి అంట, నోట్లోని మాట రావట్లేదు నాకు అంటుంది. ఎందుకే అంత తాగావు? చూపించి ఎన్ని ఉన్నాయి పీసులు? అప్పుడు బాగా తిన్నావురా. గుడ్, వెరీ గుడ్. అందరూ మంచిగా తిన్నారు. ఎదురుగా కొండను చూసుకుంటూ వేడి వేడి ఫిష్ ఫ్రై తిన్నాము. ఇంకా పులుసు, ఇంకా కర్రీ రావాలి. అది తినిన తర్వాత మెల్ల కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి, ఆ మటన్ తిని కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి, జయంత్కి ఫుడ్ కర్డ్ రైస్ తినిపించి, కర్డ్ ఇంటి తెచ్చాను, రైస్ ఇక్కడ కలిపి తినిపించి మెల్ల వాక్ చేసుకుంటూ బోట్ రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు పిచ్చ ప్యానిక్ అయ్యాను. ఈసారి ప్యానిక్ అనేదే లేకుండా నేను ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన. లైట్ కళ్ళు తిరుగుతున్నా అంటే నాకు పడదు, యాక్చువల్లీ అలవాటు లేదు కదా. తాగినప్పుడే కొంచెం లోకం నా అందులో ఉండదు అనమాట, నా ఆధ్వర్యంలో ఉండదు. అయిపోయింది ఆ పని. లోకం అందం అంటుంది, ఏంటేంటో అంటుంది పిల్ల. తాగిందేమో 1.5 లీటర్. ఆడు మందు చూసేది ఆడి కొడుకే, పెద్ద కొడుకు వాడు. నీ చిన్నడు అక్కడ ఉన్నాడు, తాత దగ్గర ఉన్నాడు. ఆడు ఫుల్ నిర్మతులు ఉన్నాడా? బనానా తిన్నాడు, ఫుల్గా మంచిగా బనానా తిన్నాడు. కానీ పెరుగన్నం పెట్టాలి నువ్వు పాపాడికి. పులుసు కర్రీ, తోక ముక్క, అట్లాగే తల ముక్కలతో చక్కగా మంచి పులుసు కర్రీ చేశారు, బాగుంది. అలాగే ఇక్కడ చూస్తే రైస్ వచ్చేసింది. అక్క మన జానీ బాయ్ చేసిన మటన్ కర్రీ చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇదిగోండి రైస్, మటన్, ఫిష్ పెట్టుకున్నా. మంచిగా అక్క వాళ్ళు చేసిన ఫిష్ ఒక్కసారి ట్రై చేద్దామా టేస్ట్. అబ్బాబాబా ఏముంది, అద్దరు కొట్టారు బాబా. ఉడకాలి. ముక్క నోట్లో పెట్టగానే కరగట్లేదు. కుక్కర్లో లేదు, అదే మైనస్ అయింది. బట్ మసాలా అంత మటుకు రుచి చాలా బాగుంది. అక్కడెక్కడో ఇల్లు ఉన్నాయి చూడండి, అక్కడ ఇళ్ళ దగ్గర ఉన్న నీరు ఇక్కడ వరకు పూర్తిగా తగ్గిపోయింది. కనీసం 100 అడుగులు తగ్గిందని చెప్తున్నారు ఇక్కడ జాలర్లో. ఎన్ని రంగుల్లోనూ బాతులు అయితే చాలా ఉన్నాయి చూడండి. చక్కగా ఇక్కడ వీళ్ళే పెంచుకుంటున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ నుండి చక్కగా మనం బోట్లో వెళ్దాం లోపలికి. ఒక 1500 దగ్గర నుండి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీకు కావాలనుకుంటే లోపలికి వెళ్ళి ఐలాండ్లో కూడా కూర్చొని చక్కగా భోజనం తినొచ్చు. మేము ఇందాక చెట్టు దగ్గర తినేసాం కదా, పోలీసులది కొంచెం ఏదో ఇష్యూ జరుగుతుందని చెప్పి ఇప్పుడు అదంతా పోయినట్టుంది. ఇంకా చాలా వెహికల్స్ కూడా కనబడుతున్నాయి మనకి ఇక్కడ చక్కగా. ఓకే, మన బోట్ కూడా రెడీ అయిపోయింది. మెల్లగా లోపలికి వెళ్దాం. ఆల్రెడీ హాయ్
అసలు అక్కడ అరడుగు లోతు లేదు. రా రా అని చెప్పి అత్తమ్మ తోస్తే నీకేమో పని పాట. మా అత్తల్ని ఎప్పుడు తోయటమే కదా. మనోడు ఉన్నాడు ముందు, నీ కొడుకే ఉన్నాడు. వాడు 3 నెలలు వచ్చి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏమై ఇట్రా డాడీ ఇట్రా. దుష్యంత్ ఇట్రా. ఓకే, విజయవంతంగా బోట్ ప్రయాణం మొదలైంది. హాయ్, ఓ సూపర్. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో ప్రయాణించి ముందుకు వెళ్తున్నాము. సూపర్. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ అయితే అదిరిపోయింది. చుట్టూతా అందమైన కొండలు చూడొచ్చు. దుష్యంత్ హ్యాపీ అంటే అరుస్తున్నాడు. అమ్మో వావ్, సూపర్ నాన్న, సూపర్. అది ఈ పేరు కూడా మీకు ఎలా వచ్చిందని తెలుసు అనుకుంటున్నాను. అప్పట్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 సంవత్సరంలో వైజాగ్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారంట వీళ్ళందరూ కూడా జాలర్లు. అలా మెల్లమెల్లగా ఈ ప్రాంతానికి వైజాగ్ కాలనీ అని పేరు వచ్చింది. భలే ఉంది అసలు, సూపర్ ఉంది. చుట్టూతా వ్యూ అయితే మట్టికి, చుట్టూతా అందమైన పర్వతాలు, మధ్యలో ఈ బ్యాక్ వాటర్ ఏర్పడడం అద్భుతం. అది గత కొన్ని సంవత్సరాలుగా ఈ టూరిస్ట్ మీద ఆధారపడ్డారు, కానీ ఎక్కువ శాతం మనం చెప్పాలంటే మెయిన్గా చేపలు పట్టుకునే జాలర్లు వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. చాలా ఉన్నాయి బోట్లు, కనీసం 30 బోట్లు పైన ఉన్నాయి. ఇవాళ నిన్న కొంచెం వానలు పడటం వల్ల మనకి ఆ అందం తెలియట్లేదు, కానీ ఇదే మీరు సూర్యుడు కిరణాలు ఈ కొండల మీద పడుతున్నప్పుడు వచ్చుంటే అసలు అద్భుతంగా తలతల మెరిసిపోతూ ఈ పర్వతాలన్నీ కూడా అలాగే గ్రీనరీగా కనబడేది. ఎంత దిగువ అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను. పోయినసారి నేను వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు చూస్తున్న దానికి 100 అడుగులు దిగువగా వెళ్ళిపోయింది ఇదంతా కూడా ఈ బ్యాక్ వాటర్. అలాగే చూసుకుంటే ఈ ఒడ్డునే మనకి చక్కగా అందమైన వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. అదిగోండి కొండ పైన చాలా చక్కగా నిర్మించుకున్నారు. అదే ఉర్రే బాగుంది. హ్యాపీ చెప్పు. హ్యాపీ డాడీ. అమ్మ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. జాగ్రత్త, వాటర్ నీ మీద పడతాయమ్మా. ఎందుకంటే ఇవన్నీ మా అమ్మ చిన్నప్పుడే చేసింది. చింతలంకలో పెరిగింది కదా. అప్పుడు కృష్ణానది దాటాలంటే ఇలాంటి పడవల మీదే దాటేవాళ్ళు వాళ్ళు. వీడు కూడా అనాలంట, ఇప్పుడు దుష్యంత్ కూడా అనాలంట. కొంతమంది చక్కగా ఈ కొండల మధ్యన వచ్చి బైకులు వేసుకుని వచ్చి కూడా కార్లు వేసుకుని ఇక్కడ కూడా పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు స్పాట్. అందరికీ దూరంగా లాస్ట్ టైం ఈ నీళ్లు పైన చూడండి, ఆ మార్కింగ్ కూడా మీకు తెలుస్తుంది. అక్కడ వరకు ఉండే వాటర్. చక్కగా మంచిగా ప్రయాణం చేస్తున్నాము. మన జయంత్ ఏమో హ్యాపీగా నిద్రపోయాడు. ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు వాడు. వాళ్ళమ్మ వాడిని డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేయగాడిని. లోపలికి వచ్చిన తర్వాత మరో ప్రపంచంలో అడుగుపెట్టినట్లే ఉంది. ఇక్కడ అందరూ కూడా చాలా మంది వరకు జాలర్లు ఎక్కువగా ఉన్నారు. అక్కడ నెట్, చేపలు పట్టుకునే నెట్ ఉంటుంది కదా, దాన్ని సరి చేసుకుంటున్నారు మొత్తం నీట్గా. లేకపోతే కొత్తదైనా అల్లుతున్నట్లున్నారు. అలాగే గొర్రెలను బాగా ఎక్కువగా పెంచుతున్నారు ఈ ప్రాంతంలో నేను గమనించింది. పశువులు చాలా తక్కువగా కనపడ్డాయి నాకు. ఇంకా చాలామంది ఇదిగోండి యువతల పక్క ఐలాండ్ వైపు వచ్చారు. కొండలంతా కూడా కనపడుతుంది. జనాలు కూడా చాలా పైకి చూడండి ఎక్కడ ఎక్కారో. అక్కడ నుండి ఇరువైపులా చూస్తున్నట్లున్నారు ఈ బ్యాక్ వాటర్ని. సిటీలో మనకి పక్షుల్ని గమనించడమే అసలు చాలా తక్కువ, కానీ ఇక్కడ మట్టికి రకరకాల పక్షులు, బాతులు ఇవన్నీ మనకి కనబడుతున్నాయి ఈ అడవి ప్రాంతంలో. మెయిన్గా చాలా చక్కగా ప్రకృతిలో ఇక్కడ జీవిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో ఎక్కువగా టవర్స్ ఉండటం వల్ల రేడియేషన్ ఉంటుంది కదా, ఆ రేడియేషన్ కూడా పక్షులు చాలా వరకు మరణిస్తాయని చెప్తారు. మేము ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ మధ్యలో ప్రయాణిస్తున్నాం కదా, ఇక్కడ 150 అడుగులు లోతు ఉంటుందని చెప్తున్నారు. ఇదే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఇక ఊహించుకోండి, అంటే 250 అడుగుల పైన ఉంటుంది ఈ ప్రాంతం. ఎదురుగా కనబడుతున్న కొండంతా కూడా పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. రాళ్ళ మీద మనకు కనబడుతున్న నీటి ముద్రలు ఉన్నాయి కదా, వాటి బట్టే మనం అంచనా వేసుకోవచ్చు.
ఇలా వెనక పక్క నుండి వచ్చాము ప్రయాణం చేసుకుంటూ. ఇక్కడ ఒక మధ్యలో ఒక కొండలాగా ఉంది కదా, ఐలాండ్ లాగా. ఈ ప్రదేశం నుండి మనకి ఇరువైపులా కూడా కనబడుతుంది ఈ బ్యాక్ వాటర్. చాలా అందంగా వ్యూ. ఈ రాళ్ళు కూడా చూడండి నీటి వలన ఎలా రకరకాల షేప్స్లోకి మారిందో. ఫైనల్గా మొదటి స్టాప్ దగ్గరికి వచ్చేసాం. అదిగోండి మన పడవ. ఆ పడవలో నుండి వాళ్ళైతే అసలు దిగట్లేదు కిందకి. అలాగే చక్కగా అలలు సముద్రం దగ్గర ఒడ్డున ఎలా వస్తాయో అలా వస్తున్నాయి చూడండి. చక్కగా నా కాళ్ళని తాగుతున్నాయి. చల్లగా ఉన్నాయి వాటర్ అయితే మటుకి. ఫ్రీజ్ అయిపోతుంది బాడీ మటుకి. అదిగోండి మరొక విషయం ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు తాగారు కానీ ఇదిగోండి అలా సీసాలు మాత్రం పగలగొట్టబాకండి. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాటి మీద నడిచినప్పుడు కట్ అయిపోతుంది. అది చాలా బాధపడతారు అసలు ఫ్యామిలీస్. దీనివలన కొంచెం కేర్ తీసుకోండి. ఈ టూరిస్ట్ లొకేషన్ మనం కేర్గా తీసుకుంటేనే మనం నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళకి అందించగలం. ఇవి ఇప్పుడే పూర్తిగా పాడు చేసామంటే ఇంకా ఎవరు రారు. ఇక్కడ ఉండే లోకల్స్ కూడా చాలా బాధింపబడతారు. ఎందుకంటే టూరిజం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ఇక్కడ చాలామంది జనాలు. ఎక్కడ చూసినా ఇవ్వండి బాటిల్స్ ఎలా ఉన్నాయి చూస్తున్నారు. బీర్ బాటిల్, విస్కీ బాటిల్. దుష్యంత్ లైఫ్లోనే ఫస్ట్ టైం వాటర్లో కూర్చొని చక్కగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు భయం లేకుండా. వాళ్ళ అమ్మ భయపడి ఇంకా అదిగోండి చక్కగా బోట్లో కూర్చుంది. ఇక్కడ ఒక్క అడుగు లోతు కూడా లేదు. నచ్చిందరా దుష్యంత్? నచ్చిందా? హ్యాపీ హ్యాపీ చెప్పు. హ్యాపీ అంట నచ్చిందంట. వాడే కూర్చున్నాడు వాడి ఓన్గా హ్యాపీగా తడిచిపోతున్నాడు. అల్లలు వస్తున్నాయా? అల్లు వచ్చి నేను తాగుతున్నాయా? మంచిగా సూపర్ ఉంది. గో ఎంజాయ్. ఎలా అయితే నేను ఫస్ట్ టైం దించాను మొదటిసారి. ఇప్పుడు మరొక లొకేషన్కి వచ్చాం. ఇక్కడికి వచ్చినా కూడా చాలా బాగుంది. అసలు ఆ పైన కొండలన్నీ కూడా గమనించవచ్చు. చాలా వరకు రాళ్ళు అయితే ఎందుకంటే ముక్కలు అయిపోయినాయి చూడవచ్చు. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు అదేననుకుంటున్నాను. ఆ పైనుండి రాళ్ళు కూడా పైనుండి కిందకి దొల్లుకుంటూ వచ్చినాయి చూడండి. పెద్ద పెద్ద కొండరాళ్ళు, పర్వతాలు. వీడు కొంచెం ట్రైన్ అయ్యాడో లేదో దుష్యంత్ గారు లోపలికి వెళ్ళిపోతున్నాడు. చూడండి మా జయంత్ కూడా మొట్టమొదటిసారి బయట నీటిలో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడుకుంటున్నాడు నాన్న. ఎంజాయింగ్ అంట. ఆగా రెక్కలు పడతాయి. శరణ్య కింద నుండి వాటర్ జల్లుతుంది. వాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అరుపులు కేకలు పెడుతూ అబ్బో ఫుల్ ఎంజాయ్ అంట. అన్నదమ్ములు ఇద్దరు ఫుల్ ఎంజాయ్. గాలులు బాగా ఎక్కువగా రావటం వల్ల చూడండి ఏదో సముద్రంలో అలలు వచ్చినట్లు వస్తున్నాయి. అసలు బేభత్సంగా. ఇప్పుడు వెనక్కి తిప్పి చూస్తే మీకు అర్థమవుతుంది చూడొచ్చు. అదిగోండి ఎలా వస్తుంది చూసారు అలలు. వా మొహానికి కొడుతున్నాయి. బాగా పెరిగింది గాలి ఇప్పుడు. ఇదే ప్రదేశంలో మనకి ఇలాగా ఐలాండ్స్ కూడా కనబడతాయి చూడండి. రౌండ్గా ఏదో ఒక మట్టి గుట్టలాగా ఏర్పడి ఉంది. అక్కడికి కూడా వెళ్తారు కొంతమంది. చక్కగా అక్కడ కూడా వెళ్ళి పిక్నిక్ చేసుకుంటారు. కొంతమంది రిలాక్స్ అవుతారు, స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా లక్కీ. అదే బోట్లో ఉన్నప్పుడు ఈ వాన పడి ఉంటే పూర్తిగా తడిచిపోయే వాళ్ళం. బేభత్సంగా పడుతుంది చూడండి. అందరూ ఇప్పుడే మళ్ళీ పొద్దున్నే వెళ్ళిన గొర్రెల్ని మేకల్ని తోలుకుని వెళ్ళారుగా. ఇక అందరూ వెనక్కి తీసుకెళ్తున్నారు ఇళ్ళకి మళ్ళీ ఆ వానలో తడుచుకుంటూనే. ఎలా జరిగింది ట్రిప్? ఎలా జరిగింది చెప్పాలి. చాలా బాగా జరిగింది, అనుకున్నట్టుగానే జరిగింది. ఇప్పుడే కాస్త వర్షం స్టార్ట్ అయిందనమాట. బట్ ఈరోజు ఏంటంటే లక్కీ థింగ్ అసలు ఏ మాత్రం సన్లైట్ అనేది లేదు. బెస్ట్ డే. ఫుల్ క్లౌడీగా ఉండే బెస్ట్ అట్మాస్ఫియర్ అనిపించింది అనమాట. సూపర్ సూపర్. బోట్ రైడ్ అయితే చాలా బాగుంది. 35 to 40 minutes వరకు తిప్పారు. ఆ వాటర్ వచ్చి ఇట్లా మీద పడుతుంటే అసలు అబ్బా నేచర్ తో ఉన్న ఫీలే వేరు. అంటే ఎన్ని వేలు ఇచ్చి కూడా కొనుక్కోలేము అనమాట. అంత మంచి ఫీల్ ఉండే. చందు ఓకేనా? సూపర్ ఎంజాయ్ చేసాము. మంచిగా చికెన్ అంట చికెన్, మటన్, ఫిష్ తిన్నాం. ఫిష్ ఫ్రై అన్ని మంచిగా కుక్ చేసుకొని కళ్ళు తాకుండా మంచిగా చిల్ అయ్యాము. సూపర్ వెరీ గుడ్. బెస్ట్ డే. వెరీ గుడ్ బ్రో. చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. వాటిల్లో ఇది కూడా బెస్ట్ డే అని చెప్పొచ్చు. ఎంతో గొప్ప ప్రయాణం చేశాను నేను కూడా. 6 సంవత్సరాల్లో ఎంతో మందిని మీట్ అయ్యాను.
నైస్ ఓకే మనం కాఫీ బ్రేక్ దగ్గర ఆగుదాం.